హలో, నమస్కారం అందరికీ. విజయ రెయిన్బో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక ఛానల్ గురించి మాట్లాడబోతున్నాను. దాని పేరే వాయిస్ ఆఫ్ వసిపిట్ట, మాధురి కృష్ణ గారిది. ఎంత బ్యూటిఫుల్ ఛానల్ అంటే లేడీస్కి పిల్లల్ని పెంచడంలో ఎలా హెల్ప్ అవుతుందంటే చాలా యూస్ఫుల్. చాలా ఉన్నాయి ఛానల్స్, కానీ ఎక్కువ మందిని ఆకట్టుకుని సింపుల్గా బాగా అర్థమయ్యేటట్టు ఆవిడ చేసే వ్లాగ్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఎన్నిసార్లు చూస్తారు, స్టార్టింగ్ నుంచి ఆవిడ అన్నీ చూస్తారు. ఆవిడకున్న ఇంట్రెస్ట్, ఆవిడ కెరియర్ కూడా ఆపుకునే పిల్లల విషయంలో ఆవిడ రీసెర్చ్ చేసి తిండి విషయాన్ని, పిల్లలు పెంచే విషయాన్ని, చదువు విషయాన్ని అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ అంటే ఏజ్ బ్యారియర్ చూడదు, కానీ ఆ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్. సో దానికి ముందు మనం ఏంటంటే మనకు ముందు పేషెన్స్ ఉండాలి, మనం అని పక్కన పెట్టుకోవాలి, వాళ్ళకి తగినట్టు మనం మసులుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. సో అలాగా ఆవిడ ఇంజనీర్ అయినా కూడా పిల్లలు ఇద్దరు ఎంత బాగా పెంచుదంటే ఆదిత్య అండ్ అర్జున్ పెద్దవాడు, ఆదిత్య చిన్నవాడు. కానీ ఆవిడ వెబ్సైట్స్ అవి వేరే ఛానల్ మోటివేటర్స్ చాలా బుక్స్ రూపంలో, గేమ్స్ రూపంలో, మాట రూపంలో, ఫుడ్ పెట్టే విధానంగా, బట్టల విషయంలో వాళ్ళకి ఎలా అన్నీ రీసెర్చ్ చేసి ఎట్లా కొని ఎలా ప్రిజర్వ్ చేసి కొనేసి పెట్టడం కాదు, ఆవిడ ఎట్లా వాటిని ఉపయోగిస్తుందో దాని మీద వీడియోస్ చేస్తుంది. ఎంత బాగుంటాయంటే ఎన్నో నేర్చుకోవచ్చు పిల్లలు. డే వన్ బేబీ నుంచి డెలివరీ అయ్యాక టిల్ అట్లీస్ట్ 5 years వరకు ఆవిడ బ్లాగ్స్ చాలా ప్రస్తుతం వరకు అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఐర్లాండ్లో ఉండేవారు పెళ్ళయ్యాక, తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు, 2 బాబులు. కానీ నిజంగా ఛానల్ అంటే ఆవిడదండి. ప్రతి లేడీ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నానో, వీలైతే ఈ ఛానల్ చూడడానికి ప్రయత్నించండి. ఆవిడ టిప్స్, ఆవిడ ఫాలో అయ్యే విధానం, భోజనాల విషయాలు అవని, బట్టల విషయం అవని, పిల్లల టూల్స్ అవని, పుస్తకాలు అవని, వాళ్ళకి ఎలా ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్పించాలన్నా ఏ ఏజ్లో ఎట్లాగా నిజంగా మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. వాయిస్ ఆఫ్ వసిపిట్ట ఛానల్ పేరు. సెకండ్లీ ఏంటంటే ఆవిడకున్న పేషెన్స్కి నిజంగా వీడియో తీస్తూ పిల్లల్ని పెంచడం అంటే మాటలు కాదండి. నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, అన్నీ ఇప్పుడు కొంచెం అని నేర్చుకుంటున్నాను. అంతకుముందు మా బాబు లేకపోతే తెలిసిన వాళ్ళు స్టూడెంట్స్ అందరూ చేసేవారు, కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎవరు ఉంటారు, బాగా బిజీ. అన్నీ నా అంతా నేనే నేర్చుకొని చేస్తున్నాను. అందుకే మీకు ఏంటంటే అడ్వాన్స్డ్ ఎడిటింగ్ ఉండదు, కానీ చదువుకొని ఎంతవరకు అయితే అంతే చేస్తాను అనమాట. అవన్నీ సింపుల్గా ఉంటాయి, షార్ట్స్ అవన్నీ, బ్లాగ్స్ అవన్నీ. ఎక్స్ట్రా ఇంకా అవన్నీ నేర్చుకోవాలంటే కూడా ఓపిక ఉండాలి, అదొకటి మెయిన్. ఎండలు ఎక్కువైపోయి. సో చెప్పేది ఏంటంటే వాయిస్ ఆఫ్ వసిపిట్ట ఛానల్ తప్పకుండా చూడండి. ఆవిడ రీసెర్చ్ చేసేది. తర్వాత ఆవిడ పిల్లల విషయంలోనే కాదు, ఆవిడ విషయంలో కూడా లేడీస్ విషయంలో డ్రెస్సెస్ అవని, ఫర్నిచర్ అవని, క్రీమ్స్, బ్యూటీ టిప్స్, తర్వాత ఫేషియల్, హెయిర్ గురించి, ఫర్నిచర్ గురించి ఏదైనా కూడా ఎంత బాగా వాకప్ చేస్తుందో, ఎంత బాగా ప్రతిదీ కార్ రివ్యూలు ఇవ్వడం, తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్, ఇట్లాంటి కొత్త ఏదొస్తే అది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తుందంటే పిల్లల విషయంలో అయితే నిజంగా బ్యూటిఫుల్ ఛానల్ అండి. వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ యూస్ఫుల్. ఇంకేం చెప్పాలి, ఎక్స్ట్రాడినరీ, అవుట్స్టాండింగ్ ఛానల్ వాయిస్ ఆఫ్ వసిపిట్ట. చాలా క్రియేటర్స్ వాటికి కూడా వెళ్తూ ఉంటారు ప్రోగ్రామ్స్కి, ఈవెంట్స్కి. బట్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ లేడీ. చాలామంది చేస్తున్నారు. నేను అందరూ ఆల్ ఆర్ గ్రేట్ ఇన్ దర్ ఓన్ వే. భవానీ పాఠశాల అంటే కూడా స్మార్ట్ వే టు లెర్న్, షీ ఈజ్ ఆల్సో ఓకే. అసలు అయితే ఒక్కొక్కరు ఒక టైప్లో, కానీ కొందరు ఏంటంటే చాలా త్వరగా అట్రాక్ట్ అవుతుంది. వే ఆఫ్ టాకింగ్, సింప్లిసిటీ, ఆ పేషెన్స్, ఎడిటింగ్, తర్వాత ఏమంటాం ఏమో, రియల్లీ బ్యూటిఫుల్ ఆ ఛానల్. దే ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. చెప్పండి ఎంతో చెప్పుకుంటూ పోవచ్చు. వాళ్ళ పిల్లలు అర్జున్, ఆదిత్య అని ఎంత చిన్న ఏజ్లో రాది లేదు, ద వే దే టాక్ దే. సో నేనేమన్నంటే పిల్లలకు మనం ఏమైనా నేర్పించాలంటే గేమ్స్ నేర్పిస్తుంది, స్విమ్మింగ్, ఏదైతే అన్నిటికీ ఏదైనా నేర్పించాలని పిల్లలకి మనం ఫస్ట్ వెళ్ళడం నేర్చుకోవాలి, మనం సాక్రిఫైస్ చేసుకోవాలి, మనం టైం క్రియేట్ చేసుకోవాలి. అంత ఈజీ కాదండి చెప్పేంత. ఇప్పుడు కూర్చొని వీడియో షూట్ చేయడానికే మనకి ఇది అవుతుంది. అట్లాంటిది ఆవిడ హౌస్ వైఫ్ అయ్యి హస్బెండ్ చూసుకోవాలి, పిల్లల్ని
కూలింగ్ ఉంటుంది, మళ్ళీ మనకున్నంత పని ఆడుకుంటుంది. అది కాక వీడియోస్ చేయడం అంత ఈజీ కాదు. షీఈ్ అన్ ఇంజనీర్. ఐర్లాండ్లో ఉండేవారు, ఇప్పుడు ఇండియాకి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. సో పిల్లల విషయంలో డే 1 నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఛానల్ అండ్ ఆల్రౌండర్. షీఈ్ అన్ ఆల్రౌండర్. సో తప్పకుండా మాధురి కృష్ణ గారి ఛానల్ని చూడండి. పిల్లల విషయంలో మెయిన్లీ భోజనం విషయంలో ఎంత ఈజీ అవుతుందో, ఏ రోజు అట్లా, ఏ మంత్, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, నిజంగా ఫస్ట్ 1 year అయితే పిల్లలు ఎంత బాగా పెంచవచ్చు ఆవిడ ఛానల్ చూసి ఆవిడ టిప్స్ ఫాలో అయ్యేవంటి. రియల్లీ అప్రిషియేట్ యూ మాధురి కృష్ణ. నేను కన్నందుకు మీ పేరెంట్స్ ఎంతో అదృష్టవంతులు. చూస్తాడు మమ్మీ డాడీ ఎంత భక్తివంతులు, పూజలు చేసుకుంటూ. నిజంగా మీ బ్రదర్ అందరూ, మీ హస్బెండ్, లవ్లీ ఫ్యామిలీ. నిజంగా చెప్తున్నాను, మీ బావగారు, వాళ్ళ వైఫ్, పిల్లలు ఏదన్నా అని లవ్లీ ఫ్యామిలీ. పిల్లల విషయంలో, పెంచడంలో ప్రతిదీ ఉంటారు, అందరూ చేస్తారు. బట్ యోర్స్ ఈజ్ వన్. అలాగే ఆశా సుదర్శన్ గారు, షీఈ్ ఆల్సో వన్ బ్యూటిఫుల్ యూట్యూబర్ క్రియేటర్. అట్లా చాలామంది ఉంటారు, కానీ కొందరు ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేస్తారు, అట్రాక్ట్ అవుతారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా టైం కేటాయించి రీసెర్చ్ చేసి టైం కూడబెట్టుకుని కూర్చొని చేస్తారు. ఏదో చేసి చెప్పేయాలని టైం కాదు వాళ్ళు. సో అది చేయడానికి మన ముందు పెట్టడానికి వాళ్ళు ఎంత కృషి ఉందో ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోండి. అది నేను చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడదానికి పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్, చాలా పేషెన్స్ ఉండాలి. అది ఉంటే సెకండ్ విల్ పవర్. తప్పే అఫ్కోర్స్ పక్కనున్న సపోర్ట్ అని ఉండాలి, నేను కాదట్లేదు. కానీ ఇవి 2 ఉన్నాయంటే సాధించలేదు ఆడవాళ్ళు. సో షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద లేడీస్. సో ఐ రియలీ కంగ్రాచ్యులేట్ హర్ ఫ్రమ్ మై హార్ట్. సో రిక్వెస్ట్ మీ అందరినీ కూడా ఆవిడ ఛానల్ చూడమని చెప్పి, ఎస్పెషలీ యంగర్ జనరేషన్ లేడీస్కి ఎవరైతే రీసెంట్గా పిల్లల్ని కన్నారో వాళ్ళు ఫాలో అవ్వండి ఆమె ఛానల్. విలేజ్ వాళ్ళు అవని, టౌన్లో ఉన్న వాళ్ళు అవని, ఎవరైనా సరే ఫాలో వాయిస్ ఆఫ్ రెస్పెక్ట్. It's a good tip from my side. It's a tip from others. It's a good suggestion, informative channel from my side. I hope ఈ ఛానల్ ఒక్క పార్టీని చూసాక నేను చెప్పింది నిజమని అనుకుంటాను. ఎంతమంది ఏకీభవిస్తారో చూద్దాం. ఓకే, సో ఇంతటితో ఈ ఛానల్ని, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజీ రెయిన్బో ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.